వాళ్ళ మ్యారేజ్ అనేది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. ఓకే, లవ్ మ్యారేజ్ అనేది ఆవిడ కూడా చెప్పింది. ఓకే. సో మీకు ఒక్కగానొక్క కొడుకు, అట్ ద సేమ్ టైం ఒక పాప, కొడుకు కూతురు. అవునండి, అవునండి. ఓకే. సో ఇప్పుడు మీ కోడలు, మీ కొడుకు వాళ్ళిద్దరూ బాగా అన్యోన్యంగానే ఉంటారు. మీరు మ్యారేజ్ చేసినప్పటి నుంచి కూడా, అంటే మీ సమ్మతితోనే మ్యారేజ్ జరిగిందిగా? మేము ఇష్టపడలేదు సార్, అబ్జెక్ట్ చేసాం. ఓకే. 6 years పోస్ట్పోన్మెంట్ చేశాం. 6 yearsా? ఓకే. ఎట్లా అంటే రైట్ టైంలో లవ్లోకి ఎంటర్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వాడికి 18 ఏళ్ళు, అమ్మాయి 19 ఏళ్ళు, లేకపోతే మా వాడికి సరే 1 సంవత్సరం అటు ఇటుగా టీనేజ్ ఎండింగ్లో వీడు ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడో సెకండ్ ఇయర్ చదువుతుందో, ఓకే, కాలేజీలో ఎంటర్ అయ్యి స్టార్టింగ్ అది ఎడ్యుకేషన్ పూర్తి అవ్వలేదు, చదువుకోమని పంపాం. దృష్టి చదువు మీద పెట్టకుండా వీళ్ళు డైవర్ట్ అయ్యారని కోపడ్డాం. ఆఫ్టర్ 3 years మళ్ళీ వచ్చారు. వస్తే నేను మా పాప పెళ్ళి పెద్దది కదా, 6 ఏళ్ళు పెద్దది ఈ అబ్బాయి కన్నా. ఓహో, పాపే ఫస్ట్. ఆ అమ్మాయి అమెరికాలో ఉంటుంది, ఇక్కడ లేదు. ఆ పాప పెళ్లి చేయాలి కదా, చేశాక ఆలోచిద్దాం, బట్ నాకు ఇష్టం లేదని చెప్పాను. కాదు, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు కదా కాబట్టి చేయాలని వాళ్ళ పేరెంట్స్ అడిగారు. ఈ అమ్మాయి కూడా నా దగ్గరికి వచ్చి అడిగింది. నేను అంటే అవమర్యాదగాను ఇంకో రకంగా, ఎవరైనా పిల్లనిస్తామని రావచ్చు, మనం గౌరవంగా మాట్లాడడం ఇప్పుడు కాదని చెప్పి పోస్ట్పోన్ చేస్తే ఆ పాప MBAకి వెళ్ళింది, జాయిన్ అయ్యి చదువుకుంది. మావాడు సినిమా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సత్యానంద్ గారి దగ్గర వైజాగ్లో ట్రైనింగ్కి వెళ్ళాడు, బీటెక్ అయిపోయాక. ఇద్దరు అవి కంప్లీట్ చేసుకుని మళ్ళీ వచ్చారు. మళ్ళీ వస్తే వద్దు, నాకు మా అబ్బాయికి మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది, నా మేనగోళ్ళే, మా కజిన్ సిస్టర్ కూతురు, ఒకటే కూతురే అమ్మాయి,